నమస్తే అన్న, అందరికీ నమస్కారం. ప్రస్తుతం కువైట్లోని సోషల్ మీడియాలో మనం చూసుకుంటే కానీ కువైట్లో ఆహార పదార్థాలు లేవు. అలాగే అందరికీ సరిపడా ఆహార పదార్థాలు ఇప్పుడే నిల్వ చేసుకోండి, నెల రోజులు యుద్ధం ఉంటుంది, 2 నెలలు ఉంటుందని చెప్పేసి ప్రజలనైతే భయపెడుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలో కువైట్ సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. కువైట్ దేశంలోని అన్ని జమ్మియాలలో ఆహార పదార్థాలు, నిత్యావసర వస్తువుల సరఫరా స్థిరంగా ఉందని, ఎటువంటి కొరత లేదని సామాజిక వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అలాగే కువైట్లో ఏడాదికి సరిపడా ఆహార నిల్వలు ఉన్నట్లయితే మంత్రిత్వ శాఖ స్థానిక మీడియాకు తెలిపింది. ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు తగినంత పరిమాణంలో అందుబాటులో ఉన్నాయని చెప్పి స్థానిక మీడియాకు ఒక ప్రకటనలో మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కువైట్ దేశవ్యాప్తంగా ఉన్న కోఆపరేటివ్ సొసైటీలు మరియు వాటి బ్రాంచుల కార్యకలాపాలను మంత్రిత్వ శాఖ నిశితంగా గమనిస్తూ ఉంది. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా పనిచేస్తూ ఉన్నామని పేర్కొంది. అన్ని జమ్మియాలలో ఆహార పదార్థాలు, తాగునీటి సరఫరా సమృద్ధిగా ఉందని, ప్రజల అవసరాలను తీర్చడానికి ఇవి పూర్తి సామర్థ్యంతో పనిచేస్తాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. కువైట్ దేశంలోని ఆహార నిల్వలను కువైట్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతరం పర్యవేక్షిస్తూ ఉన్నాము. దీనికోసం వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ సమన్వయంతో చేసుకుంటున్నామని తెలిపింది. మార్కెట్ కార్యకలాపాలకు కంట్రోల్ రూమ్కు అనుసంధానించబడిన సెక్యూరిటీ కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తూ ఉన్నాము. దీనివల్ల వినియోగదారులకు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన షాపింగ్ వాతావరణం లభిస్తుందని చెప్పి మంత్రిత్వ శాఖ పేర్కొంది. కాబట్టి కువైట్లో ఉన్న కువైటీ ప్రజలు కానీ ప్రవాసులు కానీ భయపడవలసిన అవసరం లేదు. ఏడాదికి సరిపడా ఆహార నిల్వలు కువైట్లో ఉన్నాయి. అలాగే ఇప్పటికి కూడా ఇంకా దిగుమతులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి ఎవరూ భయపడవలసిన అవసరం లేదు. అయితే నీళ్ల బాటలకు సంబంధించి కీలక ప్రకటన చేసిందనమాట. ఒక్కొక్క మనిషికి 5 కార్టూన్ల నీళ్ల వరకు మాత్రమే పరిమితం చేశామని చెప్పి, ఎందుకంటే నీళ్ల అవసరాలకు అందరికీ ఉంటాయి కాబట్టి, అది అత్యవసరం కాబట్టి చాలామంది కార్టూన్లు వెళ్ళి దాచుకుంటూ ఉన్నారు. కాబట్టి మనిషికి 5 కార్టూన్ల నీళ్లు మాత్రమే ఇస్తామని చెప్పి మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.